వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బ్రెయిన్ ట్యూమర్ ఈ మాట వినగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, సో బ్రెయిన్ ట్యూమర్స్ని నార్మల్గా తగ్గించుకోవచ్చా, సో మందులతోని, ఇంకా సర్జరీ కోసం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందా, పూర్తి స్థాయిలో తగ్గించుకునే అవకాశం ఉంటుందా, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ అండి, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ డాక్టర్ అరుణ్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, బ్రెయిన్లో ట్యూమరు అంటే తరచుగా వింటూ ఉంటాము, ట్యూమర్ వచ్చింది సర్జరీ చేయాలన్నారని. బ్రెయిన్లో ట్యూమర్ అసలు ఎందుకు వస్తుంది? సో 95 to 98% బ్రెయిన్ ట్యూమర్కి రీజన్ ఉండదండి. సో 1 to 2% ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్, అదర్వైజ్ రీజన్ ఉండదు. కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో ఫ్యామిలీస్లో కానీ పర్సన్స్లో కానీ మనం ఈ బ్రెయిన్ ట్యూమర్స్ చూస్తాం. అదర్వైజ్ రీజన్ అన్నది లేదండి. బాగా ఆలోచిస్తే స్ట్రెస్ ఫీల్ అవుతే లేదండి. నో. బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది డాక్టర్ గారు అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయి? యూజువల్గా వీళ్ళే హాస్పిటల్కి ప్రజెంట్ అవుతారండి. యూజువల్గా హెడేక్స్ తోటి వస్తారు. ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ అంటే ఉదయం పూట లేవగానే విపరీతమైన తలపోటుతో వస్తారు. దాంతోపాటు వామ్తులు వచ్చినట్లు అనిపించడం కానీ వామిటింగ్స్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. యూజువల్లీ మోర్ ఇన్ ద మార్నింగ్ టైంలో. ఇదే కాకుండా కళ్ళు మసమసక కనిపించడము, చూపు మందగించడము, ఇవి యూజువల్ సిమ్టమ్స్. ఈ కారణాలు దేనివల్ల వస్తుందంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం, అది ఏదైనా కారణం ఉండని. యూజువల్లీ మనం బ్రెయిన్ ట్యూమర్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్రిటెక్స్లో వీటి వల్ల మనకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కాన్ చేస్తాం, మనం బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవే కాకుండా కొంతమందికి స్పీచ్ డిఫికల్టీస్ ఉండవచ్చు, ఆర్ పక్షవాతం, వన్ సైడ్ వీక్నెస్ కానీ టోటల్గా పక్షవాతం రావడం కానీ, అర్థం చేసుకోవడం కష్టం ఉండడం కానీ, వినికిడి లోపాలు రావడం కానీ, ఒక వన్ సైడ్ ఆఫ్ ది బాడీలో తిమ్మిలు రావడం కానీ, అంటే ఎక్కడైతే అది కణుతులు ఉంటాయో ఆ భాగం మెదడు పనిచేయకపోతే ఇలాంటి సమస్యలతోటి బయటకు రావడం జరుగుతుందని డాక్టర్ని సంప్రదిస్తారు. ఓకే, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ అన్ని క్యాన్సర్ ట్యూమర్సా? సో ఎక్కువ శాతం బ్రెయిన్ ట్యూమర్స్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి, కొంత శాతం క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి. ఈ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా రెండు విధానాలుగా ఉంటుంది. మెదడు లోపటే ఉండడము, ఆర్ శరీరంలో వేరే అవయవాల్లో నుండి పాకి అది మెదడుకి రావడం. సో సెకండ్ వన్ని మనము మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. సో అది క్యాన్సర్ ట్యూమరా లేదా నాన్ క్యాన్సర్ అని మనకి ఎలా తెలుస్తుంది? సో యూజువల్లీ మన ఎక్స్పీరియన్స్ తోటి ఇమేజింగ్స్లో మనకు స్కాన్స్లో మనకు అర్థమైపోతుంది అది క్యాన్సర్ ట్యూమరో క్యాన్సర్ కాన్ ట్యూమర్ అన్నది. బట్ కన్ఫర్మేటరీగా మనకు సర్జరీ కానీ బయాప్సీ కానీ చేసినప్పుడు అది ట్యూమర్ మనం పరీక్షకు పంపిస్తాము. అప్పుడు మనకు అది క్యాన్సర్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్ అని మనకు తెలిసిపోతుంది. ఎట్లా తగ్గిస్తారు డాక్టర్ గారు? సో ప్రతి ట్యూమర్ పేషెంట్కి మనం సర్జరీ చేయమండి. ఒకవేళ అది క్యాన్సర్ కాని ట్యూమర్ సైజ్ చాలా చిన్న ఉన్నదంటే అబ్జర్వేషన్లో ఉంచుతాము. ఆర్ కొంతమందికి మనం రేడియో సర్జరీ కానీ షార్ట్ కోర్స్ రేడియోథెరపీ చెప్తాము, వాటి వల్ల కూడా అది కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే సైజ్ కొద్దిగా పెద్దగా ఉన్నదో, మోర్ దాన్ 2.5 సెంటీమీటర్స్ ఉండి అది నాన్ క్యాన్సర్ ట్యూమర్ ఉన్నప్పుడు మనం సర్జరీకి మనం ప్రిఫర్ చేస్తాము. ఆర్ పేషెంట్కి సిమ్టమ్స్ అంటే లక్షణాలు వర్సన అవ్వడము, లక్షణాలు తగ్గని పక్షాన మనం వాళ్ళకు సర్జరీస్ మనం చెప్తాం. ఒకవేళ క్యాన్సర్ ట్యూమర్ అని ఒకవేళ మనకు స్కాన్లో అనిపించినప్పుడు వాళ్ళకి సర్జరీ ఖచ్చితంగా చెప్తాం. ఈ సర్జరీ చేయడం వల్ల ట్యూమర్ని తొలగిస్తాము. ట్యూమర్ని తొలగించడం వల్ల వాళ్ళ లక్షణాలు సర్దుమనుగుతాయి. ఒకవేళ అది బినైన్ అంటే క్యాన్సర్ కాని కంతులు ఉండి మనం ట్యూమర్ని మనం ఆపరేషన్ శస్త్రచికిత్సల వల్ల తీసేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఈ క్యాన్సర్ ట్యూమర్ ఉంటే ఆ స్టేజ్ని బట్టి ఓన్లీ మనం సర్జరీ చేయాలన్నా ఆర్ సర్జరీతో పాటు కీమోథెరపీ రేడియోథెరపీ ఇవ్వాలనేది మనం అప్పుడు చూసి నిర్ణయం తీసుకుంటాం, ఆ స్టేజ్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి. మందులతో కరిగించే కూడా ఉంటాయా? మందులతో కరిగించే ట్యూమర్స్ కూడా ఉంటాయి. అంటే మనం బయాప్సీ చేసి బయాప్సీ బేస్ చేసుకొని మనం అప్పుడు మనం నిర్ణయం తీసుకుంటాం. ఓకే, కీమోథెరపీ అంటాము. జనరల్గా అది క్యాన్సర్ గడ్డ కాకపోయినా, క్యాన్సర్ ట్యూమర్ కాకపోయినా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే సర్జరీ కాకపోయినా మందులతో కూడా తగ్గించాలి? లేదండి, ఓన్లీ కొన్ని సందర్భాలలో. ఇప్పుడు పిట్యూటరీ ట్యూమర్స్ అంటాం, మెదడులో పిట్యూటరీ గ్రంథం అని ఉంటుంది, అక్కడ హార్మోన్స్ అన్ని స్టోర్ అవుతాయి.
అందులో వన్ ఆఫ్ ది ట్యూమర్స్ ప్రొలాక్టినోమా అన్న కండిషన్ ట్యూమర్ ఉంటుంది. ఒకవేళ అది గనుక మనకు అది నిర్ధారణ అవుతే రక్త పరీక్షల ద్వారా మనం మందులు ఇచ్చి కూడా మనం ట్యూమర్ని కరిగించే అవకాశాలు ఉంటాయి. సో అలా మనం కరిగించే అవకాశాలు చాలా తక్కువ, ఓన్లీ స్పెసిఫిక్ కండిషన్స్లో ఉంటుంది. అదర్వైజ్ అబ్జర్వేషన్లో ఉంచుతాము, రేడియేషన్ ఇస్తాము, లేదా సర్జరీ చెప్తాము. డాక్టర్ గారు, ఇది ఏజ్ని బట్టి అలా వస్తుందా అండి? ఈ ఏజ్లో వాళ్ళకి వస్తుంది అట్లా ఏమైనా ఉంటుందా? లేదండి, ట్యూమర్ కెన్ హ్యాపన్ టు ఎనీవన్ ఫ్రమ్ ఏ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ టు అడాలసెంట్ టు జీడియాట్రిక్, అంటే చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ళకు ఎవరికైనా మనకు ట్యూమర్స్ రావచ్చండి. ఓకే. సో ఇది వచ్చిందంటే కళ్ళు తిరగడము, బాగా తలనొప్పి ఉండడము, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. యూజువల్గా తలనొప్పులతో పాటు వాంతులు, మత్తుకు జారుకున్నట్లు అవపడడం కానీ, లేదా ఫిట్స్ రావడం కానీ, కళ్ళు మసకగా కనపడడం కానీ యూజువల్గా మనం చూసేది. అది బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం. ఆ ట్యూమర్ ఏ భాగం లేతుందో ఆ భాగం లక్షణాలు స్పెసిఫిక్గా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇందాక చెప్పినట్లు వాళ్ళకు స్పీచ్ డిఫికల్టీస్ ఉండడము, అండర్స్టాండింగ్ డిఫికల్టీస్ ఉండడము, పక్షవాతం రావడము, తిమ్మిర్లు రావడము, వినికిడి లోపించడము, ఆర్ పూర్తిగా చూపు మందగించడం. ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ట్యూమర్ ఉంటుందో ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి లక్షణాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా హెడేక్ వస్తే దాన్ని నార్మల్గా తీసుకోకూడదు. హెడేక్ పర్సిస్టెంట్గా వస్తుంటాయి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. పర్సిస్టెంట్ అన్న వర్డ్ వాడారు మీరు. యూజువల్లీ హెడేక్స్ మనం ఈ యంగర్ జనరేషన్లో చూసేది దట్ ఈస్ మైగ్రేన్ ఆర్ స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్. ఎర్లీ మార్నింగ్ హెడేక్, ఉదయం పూట లేవడంతో పాటే తీవ్రమైన హెడేక్ రావడము, హెడేక్తో పాటు ఇందాక చెప్పిన లక్షణాలు కనుక ఉంటే దాన్ని మనం చులకనగా తీసుకోకూడదు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ గారు, ఇప్పుడు బ్రెయిన్లో ఏముందో తెలుసుకోవాలంటే ఎంఆర్ఐనా? క్లినికల్ ఎగ్జామినేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ కమ్స్ ఇమేజింగ్. ఒక డాక్టర్ని సంప్రదించి అసలు మెదడులో ఏమైనా లోపం ఉందా లేదా అన్నది క్లినికల్ ఎగ్జామినేషన్లో 80 to 90% మనకు తెలిసిపోతుంది. ఆ 10 to 20% దాన్ని మనము కన్ఫర్మేటరీ కోసం మనం స్కాన్స్ చేసి నిర్ధారించుకుంటాం. ది బెస్ట్ స్కాన్ అవైలబుల్ ఇస్ ఎంఆర్ఐ స్కాన్ అండి. ఎంఆర్ఐ చేయించుకోవాలంటే ఎంత పెద్ద పేషెంట్స్ అయినా చాలా, అంటే మనము మోటివేషనల్ స్పీకర్స్ అయినా భయపడిపోతూ ఉంటారు డాక్టర్ గారు. సో అట్లాగే ఉంటుందా అండి? అంతసేపు 45 to 50 minutes చేయించుకోవాలా ఎంఆర్ఐ? సో మనం ఎన్ని సీక్వెన్సెస్ స్కాన్ చేయించుకుంటున్నామో దాన్ని బట్టి టైమింగ్ ఆఫ్ ఎంఆర్ఐ ఉంటుంది. మినిమం టైం విల్ రేంజ్ ఫ్రమ్ 10 minutes to 40 minutes వరకు మ్యాక్సిమం టైం వరకు రేంజ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఒకవేళ స్కానింగ్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటే టైం పెరుగుతుంది. కానీ ఇప్పుడున్న మోడర్న్ ఎరాలో ఫాస్టర్ ఎంఆర్ఐ సీక్వెన్సెస్గా చాలా ఫాస్ట్గా జరిగే ఎంఆర్ఐ మెషిన్స్ ఉన్నాయి అవైలబుల్గా. ఓపెన్ ఎంఆర్ఐ ఉంది. చాలా మంది క్లాస్ట్రోఫోబియా అంటే ఎంఆర్ఐ మెషిన్ లోపలికి వెళ్ళిపోతే కనుక ఒక భయ ఆందోళనకరమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సో వాళ్ళకు ఓపెన్ ఎంఆర్ఐస్ కూడా ఉన్నాయి. సో వాటి క్వాలిటీస్ కూడా ఇప్పుడు ట్రెడిషనల్ ఎంఆర్ఐస్తో కంపేర్ చేస్తే ఈక్వల్లీ గుడ్ ఉన్నది. సో అది చేయించుకుంటే దాని ద్వారా మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా మనం కనుక్కుంటాం. ఫైనల్గా సర్జరీ వరకు వచ్చారు, సర్జరీ చేయించుకున్నారు, ఇది నాన్ క్యాన్సర్ ట్యూమర్ సర్జరీ చేయించుకున్నారు డాక్టర్ గారు. బ్రెయిన్కి ఏమైనా అంటే డ్యామేజ్ అవుతుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కణుతులు వచ్చినప్పుడు అది ఆబ్వియస్లీ బ్రెయిన్ మీద ఒత్తిడి పెంచుతుంది, ఆర్ మెదడులో ఉన్న నరాలను దెబ్బతినేస్తుంది అది. సో మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్ అంటే మనం వాడే పరికరాల బట్టి కూడా మనకు అవుట్పుట్ ఉంటుంది. హై ఎండ్ న్యూరో మైక్రోస్కోప్, అందులో ట్యూమర్ ఫ్లోరెసెన్స్ ఆర్ వాస్కులర్ ఫ్లోరెసెన్స్ అంటామండి. కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మనం మైక్రోస్కోప్ ఎప్పుడైతే చూస్తామో మనకు ఆ ట్యూమర్ ఏరియా మనకు క్లియర్ కట్గా మనకు ఐడెంటిఫై అవుతుంది. సో ఆ సర్జరీ చేస్తున్నప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న నార్మల్ బ్రెయిన్ టిష్యూని మనం డ్యామేజ్ చేయం. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ హై ఎండ్ న్యూరో మైక్రోస్కోప్. ఎట్ ద సేమ్ టైం నావిగేషన్ సిస్టమ్, మనకు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎలా అయితే ఉన్నదో ద సేమ్ థింగ్ మన మెదడులో కూడా నావిగేషన్ సిస్టమ్ ద్వారా మనం సర్జరీస్ చేస్తాం. సో మనకి ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం అది తీసుకెళ్తుంది. తద్వారా మనకు సర్జరీ ఈజీగా అయిపోతుంది అండ్ నైబరింగ్ స్ట్రక్చర్స్ని మనం డ్యామేజ్ చేసే అవకాశాలు కూడా చాలా మట్టు సద్దుమణుగుతుంది. సో ఈ పరికరాల ద్వారా మనం మెదడుకి అడిషనల్ డ్యామేజ్ ఇచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం ట్యూమర్ తీసేస్తామో తద్వారా మెదడు ఏదైతే ఆల్రెడీ డ్యామేజ్ అయిందో క్రమక్రమంగా కోలుకుంటారు అండ్ ఇబ్బంది నుంచి వైదొలుగుతారు. అసలు ఓపెన్ చేసే అవసరం ఉండదు ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ అంటే.
లేదండి. ఓపెన్ చేస్తాము. కానీ ట్రెడిషనల్‌గా ముందు పెద్దగా స్కల్ బోన్ తీసేసి సర్జరీ చేసేవారు. ఇప్పుడు ఈ నావిగేషన్ సిస్టమ్ ఉండడం వల్ల మనం ప్రిసైజ్‌గా ఎంతైతే మనం స్కల్ బోన్ తీయాలనో దాని ప్రకారం మనం తీసి సర్జరీస్ చేస్తున్నాము. ఈ స్కల్ బోన్ తీయకుండా సర్జరీస్ చేయొచ్చు. ముక్కు ద్వారా వెళ్లి సర్జరీ చేస్తాము. ట్రాన్స్‌పినాయిడల్ సర్జరీస్ అంటాం. ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటాము. మెదడులో ఉన్న సెంటర్ పార్ట్స్ ఆఫ్ ది ఏరియాస్‌లో ట్యూమర్స్ ఉన్న, ముందు భాగంలో ట్యూమర్స్ ఉన్న, మెదడు ముందు భాగంలో ముక్కు ద్వారా కూడా వెళ్లి మనం సర్జరీస్ చేయొచ్చు వితౌట్ ఓపెనింగ్ ది స్కల్ బోన్. ఓకే. సో బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి చాలా డేంజరే. కళ్ళు తిరుగుతున్నా లేదా ఎక్కువ హెడేక్స్ వస్తున్నా, స్పీచ్ డిలే ఉన్నా, సరిగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేకపోతున్నా, కంటి చూపు సరిగా లేకపోయినా గానీ అంటే బ్లర్రీ విజన్ ఉంటుంది అన్నప్పుడు కూడా ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాల్సిందే. సో అవునండి. అది పెద్దగా అవ్వకుండా. అవును. దానికి తగిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవసరమైతే సర్జరీస్ ఉన్నాయి. భయపడాల్సిన పని లేదు. తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు డాక్టర్ గారు. అబ్సల్యూట్‌లీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మంత్స్. ఇట్ ఈస్ అబౌట్ హౌ మెనీ డేస్ వి ఆర్ రికవరింగ్. ఎన్ని రోజులలో మనం రికవర్ అవుతున్నాం అన్న దాన్ని బట్టి మనకు అంత అడ్వాన్స్డ్‌గా మనం ఉన్నాం. సో బ్రెయిన్ సర్జరీ అనంగానే మనం భయపడాల్సిన అవసరం లేదు. నౌడేస్ అవేక్ బ్రెయిన్ సర్జరీస్ చేస్తున్నాం. అంటే మత్తివ్వకుండా పేషెంట్‌తో మాట్లాడుతూ మన మెదడుకి ఆపరేషన్ చేస్తాం. ప్రతి పేషెంట్‌కి చెయ్యము. కానీ ఎప్పుడైతే మనకు మెదడులో ఇంపార్టెంట్ స్థలంలో ఒకవేళ హ్యాండ్ ఆర్ లెగ్ మూవ్‌మెంట్ సంబంధించిన భాగంలో కణితి ఉన్నది, సర్జరీ చేస్తున్న టైంలో వాటికి ఏమైనా ఇబ్బంది పెరిగిందా లేదా, చేతిలో కాళ్ళలో అడిషనల్‌గా బలం ఏమైనా తగ్గిపోయిందా లేదా అన్నది తెలుసుకోవడానికి రియల్ ఫీడ్‌బ్యాక్‌గా మనం సర్జరీ చేస్తున్నప్పుడు మనం పేషెంట్‌తో మాట్లాడుతూ సర్జరీ చేస్తాం. కాళ్ళు చేతులు ఆడించమంటాం, మాట్లాడమంటాము. సో అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మనం ఇస్తా ఉన్నాం. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. చాలా చక్కగా చెప్పారు. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఎందుకు వస్తాయో తెలీదు. కానీ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ అయితే జనరల్‌గానే ఉండకూడదు. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిలోనైనా రావచ్చు. మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తే కనుక ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాల్సిందే. సర్జరీస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.